హే గాయ్స్, వెల్కమ్ టు డే 8 ఆఫ్ భగవద్గీత సిరీస్. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ అధ్యాయంలో లాస్ట్ అనమాట. ఇది ఇంతటితో ఫస్ట్ అధ్యాయం పూర్తవబోతుంది. రేపటి నుంచి మనకి గీతాసారం వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే ఫాలో అవ్వండి. డైరెక్ట్ కృష్ణుడే మనతో చెప్తున్నట్టుగా నేను వివరించడానికి ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది గీతాసారం. అండ్ కొంచెం బ్రేక్ వచ్చింది కురుక్షేత్ర రణరంగంకి, బట్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వస్తాయి వీడియోస్. ఈ కురుక్షేత్ర రణరంగంలో 41st శ్లోకానికి వెళ్ళిపోతే దీనిలో మనకి అర్జునుడు అడుగుతాడు కదా ముందు శ్లోకాల్లో, ఇలాంటి పితృదేవతల్ని, తర్వాత పితామహుల్ని, పెద్దవాళ్ళని అందరినీ వధిస్తే మనకి ధర్మానికి అధర్మానికి ఎవరు తేడా చెప్తారు కృష్ణ అని చెప్పేసి. సో దానికి కంటిన్యూషన్ అన్నమాట. ఏంటంటే ఇలాంటి పెద్దవాళ్ళు లేకపోతే మాకు పిండ ప్రదానాలు ఇవన్నీ పెట్టేవాళ్ళు ఎవరుంటారు, మా పితృదేవతలకి ముక్తి ఎలా కలుగుతుంది, సో ఇలాంటి కర్మకాండ నిధి నియమాలను ఇవన్నీ మాకు ఎవరు వివరిస్తారు రేపు మా వంశానికి వంశోధారకులకి అని చెప్పేసి 41st శ్లోకంలో అడుగుతాడు. 42nd వచ్చేసి ఇలాంటి సంతానం వల్ల కులధర్మాలు జాతి ధర్మాలు నశిస్తాయి అంటే ఎవరు మనకి అధర్మం ఇది ధర్మం ఇది అని చెప్పే వాళ్ళు ఉండరు. మనం ఉన్నాం కాబట్టి మన పిల్లలకి గుడ్ బ్యాడ్ మనం చెప్పగలుగుతున్నాం ఇప్పుడు. సో అలాగా వాళ్ళ వంశానికి ఇప్పుడు వాళ్ళ రూట్సే పోతే ఎవరు చెప్పలేరు కదా. సో అది ఆయన ఫీల్ అవుతున్నాడు. అండ్ 43rd వచ్చేసి ఇలాంటి కులధర్మాలకి నశించడానికి కారణమైన వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారంట, నేను గురు శిష్య పరంపరలో విన్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అండ్ 44th వచ్చేసి ఇలాంటి ఘోరమైన పాపకర్మం చేయడానికి నేను ఎలా సిద్ధపడ్డాను, నాకు తెలుసు కదా లాస్ట్కి ఏం జరుగుతుంది, ఇవన్నీ చూస్తూ నేను యుద్ధం ఎలా చేయగలను అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అండ్ 45th వచ్చేసి వాళ్ళు నన్ను వధించినా నాకు పర్లేదు, నేను యుద్ధం చెయ్యను, వాళ్ళతో నేను ఆపేస్తాను, నేను చనిపోయినా పర్లేదు అంటాడు. 46th వచ్చేసి సంజయుడు ఇదంతా ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నట్టు ధనుర్మానాలను పక్కన పడేసి అర్జునుడు ఇదంతా చెప్తున్నాడు కృష్ణుడితో అని వివరిస్తున్నట్టుగా మనకి లాస్ట్లో చెప్పాడు. రేపటి నుంచి గీతాసారం వస్తుంది. 6 శ్లోక సెషన్స్